నమస్కారం, జే న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మళ్ళీ వస్తా, అభివృద్ధి నిధులు ఇస్తా, సూర్యాపేట పర్యటనలో ముఖ్యమంత్రి వెల్లడి. సూర్యాపేట అభివృద్ధికి నిధులు కేటాయించండి, ముఖ్యమంత్రిని కోరిన మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్. ప్లాస్టిక్ తోరణాలు లేకుండా ముఖ్యమంత్రికి స్వాగతం, పుష్పగుచ్చాలు, మంగళహారతులతో ఆహ్వానం పలికిన టీఆర్ఎస్ నాయకులు. లక్ష్మమ్మ మృతికి పోలీసుల అత్యుత్సాహం కారణం కాదు, తేల్చి చెప్పిన ఎస్పీ పరిమళ. ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు రోడ్ మార్గంలో ప్రయాణించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మార్గమధ్యంలో సూర్యాపేటలోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నివాసంలో కొద్దిసేపు ఆగి భోజనం చేశారు. ముఖ్యమంత్రికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకళ్ళ జగదీష్ రెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, జిల్లా ఎస్పీ పరిమళ, సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ దంపతులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ బాగా పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఎక్కువగా పర్యటిస్తున్నట్లు, తనకు నివేదికలు అందుతున్నట్లు పేర్కొంటూ కలెక్టర్ను అభినందించారు. జాతీయ రహదారిపై హరితహారం క్రింద నాటిన మొక్కలు మంచిగా పెరుగుతున్నట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల సంరక్షణకు నిధుల కొరత లేదని అన్నారు. త్వరలోనే జిల్లా పర్యటనకు రానున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు క్రింద ఉన్న 8 ఎత్తిపోతల పథకాల పరిస్థితిని ముఖ్యమంత్రితో పాటు సూర్యాపేటకు వచ్చిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి జిల్లా కలెక్టర్ తీసుకెళ్లారు. పులిచింతలలో 3 మీటర్ల కంటే దిగువకు నీరు ఉన్నందున ఎత్తిపోతల పథకాలకు నీరు అందడం లేదని వివరించారు. పులిచింతల ప్రాజెక్టులో సరిపడా నీటిని నిల్వ ఉంచే విధంగా ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. అలాగే మిషన్ భగీరథ పథకం క్రింద పాలేరు నుండి సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు త్రాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టిన పైపు లైన్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, నాయకన్గూడెం వద్ద పైపు లైన్లు వేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారులు అనుమతించడం లేదని మంత్రి హరీష్ రావుకు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లారు. ఈ పైప్ లైన్ నిర్మాణానికి 25 రోజుల పాటు నీటి విడుదలను నిలిపివేయాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ విషయాన్ని నాగార్జున సాగర్ R&B అధికారులతో చర్చిస్తామని వారు తెలిపారు. మంత్రి ఇంటి వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో శాసన మండలి ఉపసభాపతి నేతి విద్యాసాగర్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయక్, పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు పూల రవీందర్, కర్నే ప్రభాకర్, శాసన సభ్యులు గాదర్ కిషోర్ కుమార్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వేముల వీరేశం, భాస్కర్ రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ తదితరులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఖమ్మం జిల్లాకు వెళ్తూ మార్గ మధ్యలో సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి నివాసానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి మున్సిపల్ చైర్మన్ దంపతులు గండూరి ప్రవళిక ప్రకాష్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పట్టణ అభివృద్ధి గురించి చర్చించి నిధులు మంజూరు చేయాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో వినతి పత్రం సమర్పించారు. సూర్యాపేట పట్టణంలో చేపట్టనున్న మెయిన్ రోడ్ విస్తరణ గురించి చర్చించినట్లు తెలిపారు. రహదారుల విస్తరణ, రోడ్ మధ్యలో చెట్లు పెంచుటకు గ్రీనరీ మీడియన్, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు, రహదారుల వెంబడి ఫుట్పాత్ల నిర్మాణం చేపట్టే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి అందుకు అవసరమయ్యే నిధుల గురించి ముఖ్యమంత్రికి తెలియజేశారు. పట్టణ సుందరీకరణలో భాగంగా 4 కూడళ్ల రోడ్లలో వాటర్ ఫౌంటైన్ల ఏర్పాటు, అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం కొరకు, మ్యూజికల్ గార్డెన్ నిర్మాణం కొరకు నిధులు కేటాయించాలని విన్నవించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని కోరారు. సూర్యాపేటలో మెడికల్, ఐటీ హబ్, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. భూమి క్రమబద్ధీకరణ గడువు 2016 డిసెంబర్ 31తో ముగియగా 20% అపరాధ రుసుముతో ఇండ్ల నిర్మాణం కొరకు అనుమతులు ఇచ్చే విధంగా చట్టం తేవాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ విజ్ఞాపనను విన్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సానుకూలంగా స్పందించి త్వరలోనే జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన సందర్భంగా సూర్యాపేట పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం సమిష్టిగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. సాధారణంగా మంత్రి పర్యటన ఉంటేనే కార్యకర్తలు ఫ్లెక్సీలు, పోస్టర్లతో, ఆర్చీలతో విధులన్నీ ఆయా పార్టీల రంగుల జెండాలతో నింపుతారు. ఈ సాంప్రదాయానికి భిన్నంగా సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ చేపట్టిన చర్యల పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. గత నెల మున్సిపల్ చైర్మన్ సూర్యాపేట పట్టణంలో ఫ్లెక్సీ, పోస్టర్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానులు, కార్మికులు ధర్నా చేశారు. అయినప్పటికీ చైర్మన్ వెనక్కు తగ్గకుండా తన నిర్ణయాన్ని అమలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సూర్యాపేటలో ఫ్లెక్సీలు, జెండాలు కట్టకుండా కేవలం పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. పర్యావరణ హితంగా మారిన సూర్యాపేట పట్టణాన్ని చూసిన ముఖ్యమంత్రి మున్సిపల్ చైర్మన్ చర్యలను అభినందించారు. మంత్రి గుంటకళ్ళ జగదీష్ రెడ్డి సూచనల మేరకే తాము ఈ చర్యలు చేపట్టి అభివృద్ధి పదంలో పయనిస్తున్నట్లు చైర్మన్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసుల అత్యుత్సాహం వల్ల మహిళ మృతి చెందినట్లు వివిధ మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని జిల్లా ఎస్పీ పరిమళ ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష్మమ్మ మృతి పట్ల తాము సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. లక్ష్మమ్మ వాహనమునకు పోలీసులు ఆటంకం కలిగించలేదని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంత్రి గుంటకళ్ళ జగదీష్ రెడ్డి ఇంటి సమీపంలో సులభంగా పక్కకు జరిపే వెసులుబాటు ఉన్న బారికేడింగ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకవైపు ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తున్నప్పటికీ ప్రైవేటు వాహనంలో లక్ష్మమ్మను తరలిస్తున్నట్లు తెలుసుకొని వాహనమును వదలాలని వైర్ లైన్ సెట్లో ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వైద్య సేవలు అందించుటకు వీలుగా వాహనం వద్దనే స్ట్రెచ్చర్ను డాక్టర్ రామ్మూర్తిని పోలీసులే తీసుకువచ్చినట్లు తెలిపారు. అయితే లక్ష్మమ్మను పరిశీలించిన డాక్టర్ ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారని వివరించారు. 75 ఏళ్ల లక్ష్మమ్మ గత 15 సంవత్సరాలుగా డాక్టర్ రామ్మూర్తి వద్ద వైద్య సేవలు పొందుతున్నట్లు తెలిపారు. లక్ష్మమ్మ మృతికి ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు కారణం కాదని ఎస్పీ స్పష్టం చేశారు. ఎక్కించేటప్పుడు ఎక్కించగానే నేను పోయి తాడి నుంచి వద్దామన్నంత నేను సోమ అంటే ఏం పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ ఎక్కడ మీది? రామన కళ్యాణ్ మండలం, శ్రీరామ్ నగర్. అంటే ఎట్లా ఇక్కడ తీసుకొస్తుంది చనిపోయిందా? ఇదివరకనే ఆయాసం వచ్చి హైదరాబాద్ తీసుకుపోదామని కారు ఎక్కించగానే ఒకరిచ్చింది. సోమ లక్ష్మమ్మ అనే పేషెంట్ నాకు 15 సంవత్సరాల నుంచి పేషెంట్. ఆమె ఒక డయాబెటీస్ ఉన్నది, హైపర్ టెన్షన్ ఉన్నది, కిడ్నీ జబ్బు ఉన్నది, గుండె జబ్బు ఉన్నది. ఇవాళ చూస్తుంటే కనీసం 10 రోజుల కింద కూడా చూసినాను. సీరియస్ ఉంది, హైదరాబాద్ తీసుకున్నాను. ఇవాళ హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇవాళ సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మా హాస్పిటల్ ముందు మా హాస్పిటల్ వెనక సీఎం వస్తున్నాడు. సీఎం ప్రోగ్రామ్ ఉంది, బందోబస్తు ఉన్నది నిజం. కానీ వాళ్ళు అక్కడ ఉండి నన్ను డైరెక్ట్గా డాక్టర్ సాబ్ పిలుచుకురామంటే నేను డైరెక్ట్ వెళ్ళిపోయాక బై ద టైం అక్కడికి నేను రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ పేషెంట్ డెడ్. దాంట్లో అనుమానం లేదు. నేను ఆ ప్రెషర్ చాలా ప్రెషర్ నా మీద ఎక్కువ ఉంది, కార్లు ఎట్లా చూస్తారు మీరు హాస్పిటల్కి తీసుకుపోవాలనే టైం అప్పుడు సీఎం వస్తున్నారు. ఇమీడియట్గా సీఎం బస్సే వస్తుంది కాబట్టి అది నేను అక్కడ తీసుకొచ్చాను. కానీ పేషెంట్ మాత్రం చనిపోవడం అనేది జరిగింది. దాన్ని నేను అక్కడ వాళ్ళ ప్రెషర్ ఉండగా హాస్పిటల్కి తీసుకొచ్చి తర్వాత పేషెంట్ చనిపోయింది అనేది నేను డిక్లేర్ చేశాను. డెత్ డిక్లరేషన్ మాత్రం హాస్పిటల్ చేసేసాను.
సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ యూనివర్సిటీలను వ్యతిరేకిస్తూ కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలని మంగళవారం రోజున స్థానిక పబ్లిక్ క్లబ్లో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ముఖ్య అతిథిగా విచ్చేసి పీడీఎస్యు నెత్తుడి త్యాగాలతో పుట్టి సమాజ స్థాపన లక్ష్యంగా నాటి నుండి నేటి వరకు పనిచేస్తుందని అన్నారు. ప్రజా పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దొరల పాలన సాగుతుందని అన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కివేయడం కోసం నిర్బంధాలు, ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాస్త్రీయ విద్యా విధానంకై పోరాడదామని పిలుపునిచ్చారు. కామన్ స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక కన్వీనర్ కుంట్ల ధర్మార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సదస్సులో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు, రైతు కూలీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మకంటి కొమరయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యదర్శులు మోహన్, మల్సూర్, పీడీఎస్యు జిల్లా కన్వీనర్ పరశురాం, నవీన్, దిలీప్, నాగరాజు, పూలన్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ పీడీఎస్ విజృంభణగా తల్లి వేరుగా ఉన్నటువంటి సంస్థగా దానికి ఉన్నటువంటి చరిత్ర ఒక త్యాగాల చరిత్ర. ఆ త్యాగాల పాటలు అమరుల స్ఫూర్తితోటి వాళ్ళ త్యాగాన్ని వృధా చేయకుండా వాళ్ళ ఆశయాన్ని కొనసాగించడం కోసం ఇవాళ అగ్రభాగాన్ని నిలబడినటువంటిదే పీడీఎస్ విజృంభణ. ఒక శాస్త్రీయ విద్యా విధానాన్ని ఖచ్చితంగా ఇవాళ సమాజానికి అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, అదే క్రమంలో ఇవాళ ఏ విధంగానైతే విద్యను కాషాయీకరణ చేయాలని మోడీ కేంద్రంలో వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఒకవైపున పాఠ్యాంశాల్లో ఈ కాషాయీకరణను ప్రవేశపెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఇట్లాంటి ప్రయత్నాలు చేసినటువంటి వాటిని తరిమి కొట్టినటువంటి చరిత్ర కామ్రేడ్ జార్జ్ రెడ్డిది. ఆ త్యాగాల తర్పణతో కొనసాగుతున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మీరు తర్వాత ఇక్కడ మొత్తం ఇంటర్మీడియట్ మీరంతా మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలన్నా, ఒకవేళ ఆ తర్వాత పీజీ చేయాలన్నా డిగ్రీ వరకైతే ఇక్కడ ఉందేమో కానీ పీజీ కూడా నల్గొండ జిల్లాలో, ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో లేదు. ఇక్కడ ఉన్న ఉస్మానియా క్యాంపస్ పోవాలనే ఆరాటం, ఆశ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే చాలా మందికి ఉస్మానియా క్యాంపస్లో చదవాలనేటువంటి తపన కొంతమందికి ఉంటుంది. అట్లా అక్కడ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ గుండాలను తరిమి కొట్టినటువంటి చరిత్ర ఉన్నది. అందుకని ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పోరాటం ఖచ్చితంగా దీనికి ఒక పునాది నేపథ్యం ఎన్నడో పునాదులు వేసినటువంటిది. అందుకోసమే మనం ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి పరిష్కార వేదికని దేవులాడుకొని ఆ దిశగా పోరాటానికి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు మీరంతా చిన్నపిల్లలు, అవునా? మీరు ఇంటర్మీడియట్ అంటే చాలా రోజుల క్రితం మాట. అందుకోసమే ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనం అందరం కూడా ఏం ఆశించినాం? ఇది
పట్టణానికి చెందిన భవన నిర్మాణ కాంట్రాక్టర్ సంకోజు సత్యనారాయణ అకాల మృతి పట్ల భవన నిర్మాణ కార్మికుల సంఘం సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ నిమ్మల వెంకన్న మాట్లాడుతూ సత్యనారాయణ మృతి తమ సంఘానికి తీరని లోటు అని అన్నారు. భవన నిర్మాణ రంగంలో ఉన్న వివిధ విభాగాల కార్మికుల సమస్యల పరిష్కారానికి సత్యనారాయణ ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన మృతి పట్ల సంతాప సూచికంగా ఒకరోజు భవన నిర్మాణ పనులను నిలిపివేసి మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నామా సైదులు, భవన నిర్మాణ సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. యశోద హాస్పిటల్లో సాయంత్రం 4 గంటలకు అకాల మృత్యు చెందిన శ్రీ గౌరవనీయులు సంకోజు సత్యనారాయణ గారు దాదాపు 30 ఏళ్ల నుంచి సుతారి సంఘంలో కానీ సెంట్రింగ్ మేస్త్రిలో కానీ అధ్యక్షుడిగా ఉండుకుంటూ సెంట్రింగ్లో అధ్యక్షుడిగా ఉండుకుంటూ ఎంతోమందిని పని కల్పించి పని సంకల్పించి ఎంతోమందిని ముందంజలో నడిపించి ఇటు సుతారి సంఘాన్ని కానీ ఇటు సెంట్రింగ్ వాళ్ళు కానీ అటు రాడ్ బెండింగ్ కానీ అటు రాజకీయంగా కానీ ఎంతోమందికి సేవలు అందించిన సత్యనారాయణ ఈరోజు మృత్యుంజయుడైనందుకు చనిపోయినందుకు మీ అందరికీ చాలా బాధపడుతున్నాము. వారికి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ మా యూనియన్ తరఫున, మా సెంట్రింగ్ తరఫున, మా సుతారి సంఘం తరఫున, రాడ్ బెండింగ్ తరఫున అందరికీ ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. సెంట్రింగ్ సత్యం అనే వ్యక్తి ఒక సెంట్రింగ్ అసోసియేషన్కి అధ్యక్షుడైన ఆయన ఈ రోజులో మన మధ్యన లేకుండా నిన్న మధ్యాహ్నం 1 గంటకు ఆయన మరణమైనాడు. దాని గురించి సానుభూతిగా మేమందరం పనులు బంద్ చేస్తూ మేము ర్యాలీ తీసుకుంటా అతని కాడికి వెళుతున్నాము. కాబట్టి ఆయన 30 సంవత్సరాల సంధి ఈ సంఘానికి ఎంతో సేవ చేసి ఆయన ఒక పెద్ద మనిషిగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. మా సుతారి సంఘం కానీ, రాడ్ బెండింగ్ సంఘం కానీ, సెంట్రింగ్ సంఘం వాళ్ళకి కానీ ముగ్గురి సంఘాలను కలిపి ఏదన్నా సమస్యలు వచ్చినా కానీ ముగ్గురిని కూడా కలిపి ఒక్కడ కూర్చోబెట్టి ఇది కాదు ఇట్లా చేయాలి, ఇది కాదు ఇట్లా చేయాలి, ఈ రేటు కాకుంటే ఈ రేటు అన్న కొంచెం వాళ్ళకి కల్పించి మనం ఇవ్వాలని వర్కర్లకు చాలా అనుకూలంగా మాట్లాడి మమ్మల్ని మెప్పించి వర్కర్లను మెప్పించి అందరినీ కూడా ఒక దగ్గర కూర్చి మాకు ఎంతో ఎనలేని సేవ చేసిండు ఒక 30 సంవత్సరాల దాకా. ఆయనని ఈరోజు అసలు మర్చిపోలేము. మాకు దుఃఖసాగరంలో ఉన్నాము. మేము చాలా దుఃఖిస్తున్నాము. మాకు చాలా బాధగా ఉంది. దయచేసి మాకు ర్యాలీగా తీస్తున్నాం. ఆయన గురించి దయచేసి ర్యాలీ తీయాలని ప్రార్థిస్తున్నాను. ఆర్టీసీ బస్ డ్రైవర్లు విధి నిర్వహణలో జాగ్రత్త వహించాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీపై ప్రజలకు విశ్వాసం పెరిగే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డివిఎం రామచంద్రారెడ్డి, డిఎం శ్రీనివాస్, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. సూర్యాపేట డిపో మంచి ప్రగతి పదంలో ఉంది. పర్టికులర్లీ ఏంటంటే నష్టాలు తగ్గించుకోవడంలో చాలా కష్టపడి పనిచేశారు. ఇక్కడ సిబ్బంది కానీ, సూపర్వైజర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, కార్మిక నాయకుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. దాదాపు 3 కోట్ల పైన ఆదా చేయగలిగారు పోయిన ఆర్థిక సంవత్సరంతో పోల్చిస్తే. అదొకటి మెచ్చుకోదగ్గ విషయం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఒక కార్యక్రమము కండక్టర్స్కి, డ్రైవర్కి ఒక ట్రైనింగ్ యాక్టివిటీ అనేది పెట్టాము. ఏంటంటే దానివల్ల అంటే ఏ విధంగా ఫోకస్ చేస్తున్నామంటే మన ప్రవర్తన ప్లస్ ఉద్యోగంలో చేయాల్సిన పనులు రెండింటినీ కలిపి ఏ విధంగా ఫోకస్ చేసుకొని పనిచేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే నిత్య జీవితంలో మన పర్సనల్ లైఫ్లో కానీ, ఉద్యోగంలో కానీ మంచి రిజల్ట్స్ రావడానికి ఏ విధంగా మనం ఉంటే బాగుంటుంది అన్నది ఫోకస్ చేస్తూ, ప్లస్ కార్పొరేషన్ పరంగా కొన్ని చెప్పాల్సిన విషయాలు కూడా ఫోకస్ చేస్తూ ప్రతి మంగళవారం ఒక ట్రైనింగ్ యాక్టివిటీ యాక్చువల్గా ఈరోజు ఆ సందర్భంలో రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎంతజియాస్టిక్గా ఉన్నారు, చాలా ఈజీగా గ్రాస్ప్ చేస్తున్నారు మా వాళ్ళు. సో అది మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి నేను. సూర్యాపేట పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నిర్మాణం కొరకు 3,80,00,000 తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. వెంటనే పనులు ప్రారంభించేందుకు 1 కోటి రూపాయలు విడుదల చేయాలని షెడ్యూల్ కులాల సంస్థ డైరెక్టర్ను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా.
షెడ్యూల్ కులాల సంఘ కార్యకలాపాలు నిర్వహించడానికి సరైన వస్తువులు లేనందున షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకళ్ళ జగదీష్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మళ్లీ వస్తా, అభివృద్ధి నిధులు ఇస్తా, సూర్యాపేట పర్యటనలో ముఖ్యమంత్రి వెల్లడి. సూర్యాపేట అభివృద్ధికి నిధులు కేటాయించండి, ముఖ్యమంత్రిని కోరిన మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్. ప్లాస్టిక్ తోరణాలు లేకుండా ముఖ్యమంత్రికి స్వాగతం, పుష్పగుచ్చాలు మంగళహారతులతో ఆహ్వానం పలికిన టీఆర్ఎస్ నాయకులు. లక్ష్మమ్మ మృతికి పోలీసుల అత్యుత్సాహం కారణం కాదు, తేల్చి చెప్పిన ఎస్పీ పరిమళ. జే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.